హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెరియర్ ప్రతిభ. చాలామంది ఏపీ టెట్ అభ్యర్థులు ఆన్లైన్లో ఏపీ టెట్ ఎగ్జామ్ ఎలా రాయాలని అడుగుతున్నారు. సో నేను ఈ వీడియోలో ఏపీ టెట్ మోక్ టెస్ట్ ఎలా ఉంటుందో నేను ఈ వీడియోలో అప్లోడ్ చేశాను. ఈ వీడియోని మీరు ఎండింగ్ వరకు చూసినట్లయితే మీరు ఏపీ టెట్ ఆన్లైన్ ఎగ్జామ్ని కాన్ఫిడెంట్గా రాయగలరు. ఫస్ట్ గూగుల్లో ఏపీ టెట్ అని టైప్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్ aptet.apfcss.in సైట్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయింది. దీంట్లో ఈ టేబుల్లో మోక్ టెస్ట్ క్లిక్ హియర్ అనే లింక్ని అప్డేట్ చేశారు. సో మీరు ఈ లింక్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే మీకు ఏపీ టెట్ ప్రాక్టీస్ టెస్ట్కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో పేపర్ 1, పేపర్ 2 సోషల్, పేపర్ 2 మ్యాథమెటిక్స్, సైన్స్, పేపర్ 3 ఉంటుంది. నేను పేపర్ 1 తెలుగు మీడియం ఎలా ఉంటుందో ఈ వీడియోలో చెప్తాను. సో పేపర్ 1లో తెలుగుని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ ద ఎగ్జామ్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఒక క్యాండిడేట్ లాగిన్ ఫామ్ వస్తుంది. సో ఇది డెమో టెస్ట్ కాబట్టి మీరు లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా సబ్మిట్ బటన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు క్యాండిడేట్ డీటెయిల్స్ అనే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. దీంట్లో లాగిన్ ఐడి, నేమ్, అడ్రస్, ఎగ్జామ్ కోడ్, సబ్జెక్ట్ కోడ్ అనే డీటెయిల్స్ ఉంటాయి. మీకు మెయిన్ ఎగ్జామ్లో కూడా ఇదే డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. మీ హాల్ టికెట్లో ఉన్న డీటెయిల్స్, ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ రెండు ఒకటా కాదో ఒకసారి వెరిఫై చేసుకోండి. తర్వాత కన్ఫర్మ్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్స్కి ఇన్స్ట్రక్షన్స్ని మెన్షన్ చేశారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ని కేర్ఫుల్గా చదవండి. ఇక్కడ చూసినట్లయితే ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసరికి 2 hours అన్నారు, అంటే 120 minutes. కరెక్ట్ ఆన్సర్కి 1 mark అన్నారు. నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ 0, అంటే దీంట్లో నెగిటివ్ మార్కింగ్ లేదు. కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. మీరు అన్ఆన్సర్ చేయని క్వశ్చన్స్కి 0 marks, అంటే మార్క్స్ ఏమి ఇవ్వరు. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో ఏపీ టెట్ అభ్యర్థులు ఎగ్జామ్కి వచ్చే టైంలో మీ హాల్ టికెట్తో పాటు ఏదన్నా ఒక ఒరిజినల్ ఐడి ప్రూఫ్ని తీసుకొని రావాలి. ఈ ఇన్స్ట్రక్షన్స్ని కేర్ఫుల్గా చదివిన తర్వాత ఎండింగ్లో ఐ హ్యావ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్ బటన్ ఉంటుంది. ఆ బటన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు కంప్యూటర్ వైర్లు కానీ కేబుల్స్ కానీ టచ్ చేయొద్దు, ఎందుకంటే మీ కంప్యూటర్ సిస్టమ్ షట్ డౌన్ అవుతుంది. మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీకేమన్నా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మీ ఇన్విజిలేటర్కి చెప్పండి. మీకు ఇచ్చిన టైం 2 hours. సో ఈ 2 hours మీరు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ ల్యాబ్లో ఖచ్చితంగా ఉండాలా. ముందుగా ఎగ్జామ్ మీకు అయిపోయిన తర్వాత బయటికి పంపించరు. ఈ 2 hours కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మిమ్మల్ని బయటికి పంపిస్తారు. మీరు ఆ అటెండెన్స్ షీట్ మీద, అడ్మిట్ కార్డ్ మీద, రఫ్ షీట్ మీద ఖచ్చితంగా సైన్ చేయాలా, లేకపోతే దాన్ని పరిగణలోకి తీసుకోరు. ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది 2 languagesలో ఉంటుంది. ఐ మీన్ క్వశ్చన్ పేపర్ అనేది బైలాంగ్వేజ్. ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఖచ్చితంగా ఉంటుంది. రెండోది వచ్చి మీరు చూస్ చేసుకున్న మీడియం. ఈ క్వశ్చన్స్ అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మీకు కంప్యూటర్ స్క్రీన్ మీద టాప్ రైట్ హ్యాండ్ కార్నర్లో ఒక టైమర్ అనేది ఉంటుంది. ఈ టైమర్లో మీకు ఇంకా ఎన్ని నిమిషాలు ఉన్నదని తెలుపుతుంది. మీకు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడానికి నెక్స్ట్ క్వశ్చన్ బటన్, ప్రీవియస్ క్వశ్చన్స్కి ప్రీవియస్ క్వశ్చన్ బటను. ఒకవేళ మీరు ఏదైనా క్వశ్చన్ని మార్క్ చేసినట్లయితే దాన్ని ఎరైజ్ చేయడానికి ఎరైజ్ బటన్ కూడా ఉంటుంది. దీంతో పాటు మీకు ఇక్కడ ట్యాగ్, డీట్యాగ్ అనే ఆప్షన్స్ ఉన్నారు. ఈ ట్యాగ్, డీట్యాగ్ ఆప్షన్స్ని నేను ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు క్లియర్గా చెప్తాను. ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ 4 colors ఇండికేషన్స్ ఉన్నాయి. గ్రీన్ కలర్ ఉంటే మీరు ఆ క్వశ్చన్ని మార్క్ చేసినట్టు,
సపోజ్ ఎల్లో కలర్ ఉంటే మీరు ఆ క్వశ్చన్కి ఎటువంటి ఆన్సర్ చేయకుండా జస్ట్ రివ్యూల కోసం పెట్టినట్టు. పర్పుల్ కలర్ ఉంటే మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేసి దాన్ని మీరు రివ్యూలో ఉంచుకున్నారు. వైట్ కలర్ ఉంటే మీరు ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేయనట్టు. మీరు సపోజ్ ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చారు, ఆ క్వశ్చన్ యొక్క ఆన్సరు కరెక్ట్ కాదు, దాన్ని మీరు ఈ ఎరేజ్ బటన్తో క్లియర్ చేసుకోవచ్చు. మీరు కంప్లీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత కింద బాటంలో ప్రివ్యూ సబ్మిట్ బటన్ అనేది ఉంటుంది. ఈ ప్రివ్యూ సబ్మిట్ బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను డెమో టెస్ట్ ఎలా ఉందో ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ చూడండి, ఐ హావ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఒక డెమో టెస్ట్ అనేది ఓపెన్ అయింది. దీంట్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది డెమో టెస్ట్. ఈ డెమో టెస్ట్లో మీకు 5 క్వశ్చన్స్ని ఇచ్చారు. సో ఈ 5 క్వశ్చన్స్ని మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీరు మోక్ టెస్ట్ని ఈజీగా రాయొచ్చు. ఇక్కడ చూడండి, టెక్స్ట్ సైజ్ ఉంది. మీకు క్వశ్చన్ అనేది సరిగా కనబడకపోతే మీరు ఫాంట్ సైజ్ని ఈ A+ ద్వారా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ A- ద్వారా ఫాంట్ సైజ్ని డిక్రీజ్ చేసుకోవచ్చు. రైట్ హ్యాండ్ సైడ్ ఫోటో ఉంది అండ్ కింద ఒక వైట్ బాక్స్ ఉంది. లాగిన్ ఐడి అండ్ క్యాండిడేట్ నేమ్ ఉంది. ఇవి డీటెయిల్స్ మీవో కాదో ఒకసారి వెరిఫై చేసుకోవాలా మెయిన్ ఎగ్జామ్లో. ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో టైం లెఫ్ట్ అని ఉంది. సో ఈ టైమర్లో ఇంకా రిమైనింగ్ ఎన్ని మినిట్స్ ఉన్నాయో కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్, ట్యాగ్, ఎరేజ్ ఉంటుంది. ఇక్కడ ఈ ప్రివ్యూ సబ్మిట్ బటన్ని మాత్రం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మాత్రమే క్లిక్ చేయాలా. ఒకవేళ మిస్టేక్గా మీరు క్లిక్ చేస్తుంటే ఈ నో అనే బటన్ని ప్రెస్ చేయండి. ఇక చూడండి, ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ని కేరళ అని పెట్టాను. సో నెక్స్ట్ క్వశ్చన్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే ఇది గ్రీన్ కలర్ చేంజ్ అయింది. సో అంటే ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేసినట్టు. ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ డౌట్గా ఉంది. సో నేను దీన్ని ట్యాగ్ అంటే నేను క్వశ్చన్కి ఆన్సర్ చేయకుండా ట్యాగ్ బటన్ క్లిక్ చేశా. క్లిక్ చేస్తే అది ఎల్లో కలర్లో ఉంది. సో క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాను. ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ కన్ఫ్యూజన్గా ఉంది. AR B అనుకున్నాను. సో నేను B అనేది క్వశ్చన్కి మార్క్ చేసి నేను ట్యాగ్ మెన్షన్ చేశాను. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాను. సో ఇది పర్పుల్ కలర్కి వెళ్తుంది. అంటే ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేసి ట్యాగ్ మెన్షన్ చేశాను, అటెంప్ట్ చేసి ట్యాగ్ చేశాను. సో అందుకని అది పర్పుల్ కలర్లోకి వచ్చింది. ఇక్కడ రిమైనింగ్ 2 క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయలేదు కాబట్టి అవి వైట్ కలర్లో ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రివ్యూ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ ద్వారా మీరు క్వశ్చన్స్ని చేంజ్ అవ్వచ్చు. లేకపోతే డైరెక్ట్గా ఈ క్వశ్చన్ని క్లిక్ చేసి మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. సపోజ్ నేను ఈ క్వశ్చన్కి ఏ ఆన్సర్ చేసి ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళాను. సో ఇది ఆన్సర్ మార్క్ చేసినట్టు. ఇందాక నేను 2 క్వశ్చన్స్ ట్యాగ్ చేశాను కదా. సో ఈ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఈ క్వశ్చన్ నెంబర్ 2కి నేను ఆన్సర్ మార్క్ చేయలేదు. మార్క్ చేయకుండానే నేను దీన్ని ట్యాగ్లో పెట్టాను. సో ఈ క్వశ్చన్ ఫస్ట్ డీట్యాగ్ చేసుకొని క్వశ్చన్కి ఆన్సర్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. నేను క్వశ్చన్ నెంబర్ 3ని ఇందాక అటెంప్ట్ చేసి రివ్యూ కోసం ఉంచాను. సో ఇక్కడ ఫస్ట్ డీట్యాగ్ చేసుకొని క్వశ్చన్కి ఆన్సర్ చేంజ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. ఇక చూడండి, ఫైనల్గా నేను 4 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేశాను. 0 క్వశ్చన్స్ని ట్యాగ్ చేశాను. 0 క్వశ్చన్స్ ట్యాగ్డ్ అండ్ అటెంప్టెడ్ అండ్ 1 క్వశ్చన్స్ అన్అటెంప్టెడ్. ఫైనల్గా నేను ప్రివ్యూ సబ్మిట్ బటన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. సో మీరు 3 minutes 38 secondsలో ఆన్సర్ చేశారు. 1 క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేదు. మీరు ప్రొసీడ్ అవుతారా అని అడుగుతుంది. సో నేను ఎస్ అనే బటన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. క్యాండిడేట్ శాంపిల్ ఎగ్జామ్ రిజల్ట్ అని. సో దీంట్లో లాగిన్ ఐడి, నేమ్, అడ్రస్, ఎగ్జామినేషన్, సబ్జెక్ట్ నేమ్, ఎగ్జామినేషన్ సెంటర్, ఎగ్జామినేషన్ డేట్ అండ్ ఎగ్జామినేషన్ టైం అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు 5 క్వశ్చన్స్లో అవుట్ ఆఫ్ 5 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు అండ్ 1 క్వశ్చన్ అన్అటెంప్టెడ్ అని వచ్చింది. నేను ఇప్పుడు మోక్ టెస్ట్ రాయాలనుకుంటున్నాను. కాబట్టి మీరు ఇక్కడ గెట్ రెడీ టు స్టార్ట్ ద ఎగ్జామ్ అనే బటన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు AP TET మోక్ టెస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది.
సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఏపీ టెట్ మోక్ టెస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాము. సేమ్ మీరు డెమో టెస్ట్లో చూసినట్టే ఇక్కడ క్వశ్చన్ కానీ మీకు సరిగా విజిబుల్గా లేకపోతే A+ సింబల్ని క్లిక్ చేసుకొని ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫాంట్ సైజ్ని అలానే A- బటన్ ద్వారా డిక్రీజ్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. ఇక్కడ మీరు టాప్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ కార్నర్లో టైమర్ని చూడొచ్చు. మీకు ఇంకా రిమైనింగ్ ఎంత టైం ఉన్నది కూడా మీకు డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ ఫోటో అండ్ సిగ్నేచర్, క్యాండిడేట్ నేమ్ అండ్ లాగిన్ ఐడి ఉంటుంది. ఇవి మీరు మెయిన్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీ హాల్ టికెట్లో ఉన్న డీటెయిల్స్, ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ఒకటో కాదో ఒకసారి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ చూస్తే గ్రీన్ కలర్లో ఉంటే ఆ క్వశ్చన్స్ మీరు మార్క్ చేసినట్టు, ఎల్లో కలర్లో ఉంటే ట్యాగ్ చేసినట్టు, పర్పుల్ కలర్లో ఉంటే ట్యాగ్డ్ అండ్ అటెంప్టెడ్, అండ్ వైట్ కలర్లో ఉంటే మీరు అన్అటెంప్టెడ్, అంటే నేను ఇంకా ఏం క్వశ్చన్స్ మార్క్ చేయలేదు కాబట్టి 150 అన్అటెంప్టెడ్ ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలంటే నెక్స్ట్ క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్కి వెళ్ళాలంటే ప్రీవియస్ క్వశ్చన్ బటన్స్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైనా క్వశ్చన్ ట్యాగ్ చేయాలంటే ట్యాగ్ బటన్ని, మీరు మార్క్ చేసిన ఆన్సర్ని ఎరైజ్ చేయడానికి ఎరైజ్ బటన్ని క్లిక్ చేయాలి. ఈ ప్రివ్యూ సబ్మిట్ బటన్ని మాత్రం మీరు కంప్లీట్ 150 క్వశ్చన్స్ని మార్క్ చేసిన తర్వాత మాత్రమే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ప్రివ్యూ సబ్మిట్ బటన్ని మీరు క్లిక్ చేయకూడదు. సపోజ్ నేను ఈ క్వశ్చన్కి ఏ ఆన్సర్ అనుకొని ఏ మార్క్ చేశాను. మార్క్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాను. సో ఈ క్వశ్చన్ నేను మార్క్ చేశాను కాబట్టి ఇది గ్రీన్ కలర్కి చేంజ్ అయింది. సపోజ్ నేను ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో ప్రీవియస్ క్వశ్చన్కి వెళ్ళి ఇక్కడ ఎరైజ్ బటన్ని క్లిక్ చేయాలి. సో ఎరైజ్ బటన్ క్లిక్ చేయడం వల్ల మీరు మార్క్ చేసిన ఆన్సర్ చేంజ్ అవుతుంది. సో బి మార్క్ చేశాను, నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చాను. సో ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చేసినట్టు. మీరు ఇట్లా నెక్స్ట్ క్వశ్చన్ ప్రీవియస్ క్వశ్చన్ కన్నా వెళ్ళచ్చు, లేకపోతే డైరెక్ట్గా మీరు ఏ క్వశ్చన్కి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్కి మీరు క్లిక్ చేయొచ్చు. సపోజ్ నేను ఈ 10th క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ క్వశ్చన్ క్లిక్ చేశాను. ఈ క్వశ్చన్ క్లిక్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ అనేది డౌట్గా ఉంది. సో నేను ఎటువంటి ఆప్షన్ పెట్టకుండా నేను ట్యాగ్ చేసుకున్నాను. సో ట్యాగ్ చేశాను కాబట్టి ఇది ఎల్లో కలర్లో ఉంది. సో నేను ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 15కి వెళ్ళాను. సో ఈ క్వశ్చన్ నెంబర్ 15లో నేను ఆప్షన్స్ వచ్చి A/B అనుకుంటున్నాను. సో నాకు కన్ఫ్యూజన్గా ఉంది. నేను ఏ మార్క్ చేద్దామా B మార్క్ చేద్దాం అనుకుంటాను. సో నేను B మార్క్ చేసి నేను ట్యాగ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా ఇది క్వశ్చన్స్ని మీరు ట్యాగ్ చేసుకొని అటెంప్ట్లో పెడితే పర్పుల్ కలర్లోకి వస్తుంది. సపోజ్ నేను నెక్స్ట్ క్వశ్చన్ క్లిక్ చేయగానే ఇది పర్పుల్ కలర్లో చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ రిమైనింగ్ మీరు చూడండి, మీరు ఏవైతే ఆన్సర్ చేయలేదో ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ మీరు అన్ఆన్సర్ చేశారో అన్ని మాత్రమే ఇక్కడ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసరికి 2 hours ఉంటుంది. సపోజ్ నేను ఇందాక రివ్యూ ట్యాగ్ చేసుకున్న క్వశ్చన్కి నేను ఆన్సర్ని మార్క్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ క్వశ్చన్ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు D ట్యాగ్ బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో D ట్యాగ్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని మార్క్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఆ క్వశ్చన్ అనేది మీరు ఆన్సర్ చేసినట్టు గ్రీన్ కలర్కి మారుతుంది. ఇక్కడ ఇందాక నేను ఒక క్వశ్చన్ని అటెంప్ట్ చేసి రివ్యూ కోసం ఉంచాను కాబట్టి నేను ఈ క్వశ్చన్ నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ క్వశ్చన్ని క్లిక్ చేసి D ట్యాగ్ క్లిక్ చేస్తే ఆ క్వశ్చన్ని మీరు ఇందాక అటెంప్ట్లో పెట్టారు కదా, ట్యాగ్లో పెట్టారు కదా, సో ట్యాగ్ అనేది వెళ్ళిపోతుంది. సో మీరు క్వశ్చన్ ఆన్సర్ చేంజ్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిన వెంటనే ఇది కలర్ చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఈ కంప్లీట్ ఎగ్జామ్ మొత్తం మీరు చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో మీరు నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు కాబట్టి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. మెయిన్గా ఈ ఏపీ టెట్ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మీ దగ్గర కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే ఒకరోజు సండే రోజు ప్రాక్టీస్ చేయండి. లేదా బయట ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ ఫైనల్గా మీరు ఈ 150 క్వశ్చన్స్ని ఆన్సర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ సబ్మిట్ బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి, ఇక్కడ 1 hour 54 seconds రిమైనింగ్ ఉన్నాయి, కానీ మీరు 147 క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయలేదని వచ్చింది. సో నేను అయినా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను జస్ట్ ఫర్ రిఫరెన్స్. ఇక్కడ క్యాండిడేట్ ఎగ్జామ్ రిజల్ట్స్ అనే బాక్స్ ఓపెన్ అయింది. చూడండి, ఇక్కడ లాగిన్ ఐడి, నేమ్, అడ్రస్, ఎగ్జామినేషన్, సబ్జెక్ట్ నేమ్, ఎగ్జామినేషన్ సెంటర్, ఎగ్జామినేషన్ డేట్, ఎగ్జామినేషన్ టైం అనేది ఉంది. ఇక్కడ చూడండి, ఈ మోక్ టెస్ట్లో ఒక చిన్న ఎర్రర్ ఉంది. మీరు ఎన్ని క్వశ్చన్స్ మార్క్ చేసినా 0 అని చూపిస్తుంది. సో మీరు దీన్ని ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫైనల్గా ఎగ్జిట్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక క్యాండిడేట్ ఫీడ్బ్యాక్ ఫామ్ అని వస్తుంది. సో ఈ క్యాండిడేట్ ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది
ఈ మోక్ టెస్ట్ని డిజైన్ చేస్తున్న వాళ్ళు మెన్షన్ చేశారు. మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి క్వశ్చన్స్ని. సో లాగిన్ ప్రాసెస్ వాస్ స్మూత్ అంటే లాగిన్ ప్రాసెస్ మీకు ఈజీగా ఉందా లేదా అని అడుగుతున్నారు. సో ఎస్. సిస్టమ్ వాస్ వర్కింగ్ ఫైన్ డ్యూరింగ్ ద ఎగ్జామ్. మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కంప్యూటర్ బాగానే ఉంది. ఎస్. డూ యూ హ్యావ్ ఎనీ టెక్నికల్ ప్రాబ్లమ్ డ్యూరింగ్ ద ఎగ్జామ్. మీకేమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందా? నో. హౌ విల్ యూ రేట్ ద క్వశ్చన్స్. క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి? ఈజీగా ఉన్నాయా, కష్టంగా ఉన్నాయా, రిలవెంట్గా ఉన్నాయా, నాన్ రిలవెంటా, కాంట్ సేనా? సో రెలవెంట్ క్వశ్చన్స్. సో డిడ్ యూ హ్యావ్ అడిక్వేట్ టైమ్ టు కంప్లీట్ ద క్వశ్చన్స్. మీకు ఈ ఎగ్జామ్ రాయడానికి టైం సరిపోయిందా లేదా? డిడ్ యూ ఫేస్ ఎనీ ఇష్యూస్ వైల్ నావిగేటింగ్ ద స్క్రీన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్స్. మీరు ఒక క్వశ్చన్ నుంచి ఇంకో క్వశ్చన్స్కి వెళ్ళేటప్పుడు మీరు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? యువర్ రేటింగ్ ఆన్ ఆన్లైన్ ఎగ్జామ్ మెథడాలజీ. సో ఎగ్జామ్ అనేది ఎలా ఉంది? బాగా ఉందా, మరీ బాగుందా, పర్వాలేదా, యావరేజా, పూరా? సో దీంతో పాటు కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్స్ టెస్ట్ నాట్ క్లియర్, అంబిగ్యూయస్ అంటే క్వశ్చన్ యొక్క టెస్ట్ అనేది క్లియర్గా లేదు. సో ఏ క్వశ్చన్కి అయితే టెక్స్ట్ అనేది క్లియర్గా లేదో ఆ క్వశ్చన్ని మార్క్ చేయండి. క్వశ్చన్ వాస్ ఇన్కంప్లీట్. క్వశ్చన్ అనేది కంప్లీట్గా లేదు. ఏ క్వశ్చన్ అయితే కంప్లీట్గా లేదో ఆ క్వశ్చన్ని మార్క్ చేయండి. క్వశ్చన్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ ట్వైస్. ఒకటే క్వశ్చన్ 2 సార్లు అడిగారు. ఏ క్వశ్చన్స్ అయితే రెండు సార్లు అడిగారో ఆ క్వశ్చన్స్ని మార్క్ చేయండి. సో ఆప్షన్ ఆన్సర్స్ ఆర్ నాట్ రెలవెంట్. క్వశ్చన్కి ఇచ్చిన ఆన్సర్స్ అనేవి రెలవెంట్గా లేవు. ఏ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ అనేవి రెలవెంట్గా లేవు ఆ క్వశ్చన్స్ని మార్క్ చేయండి. క్వశ్చన్స్ నాట్ డిస్ప్లేడ్ ప్రాపర్లీ. క్వశ్చన్స్ అనేవి కరెక్ట్గా డిస్ప్లే కాలేదు. ఏ క్వశ్చన్స్ అయితే సరిగ్గా డిస్ప్లే కాలేదు ఆ క్వశ్చన్స్ని మార్క్ చేయాల్సి ఉంటుంది. ఆప్షన్స్ ఆన్సర్స్ నాట్ డిస్ప్లేడ్ ప్రాపర్లీ. ఆన్సర్స్ అనేవి సరిగ్గా డిస్ప్లే కాలేదు. ఏ క్వశ్చన్స్ అయితే ఆన్సర్స్ సరిగ్గా డిస్ప్లే కాలేదు ఆ క్వశ్చన్ నెంబర్ మీరు మార్క్ చేయాల్సి ఉంటుంది. డిస్ప్లే ఇష్యూస్ ఇమేజెస్, టేబుల్స్, గ్రాఫ్స్, చార్ట్స్ నాట్ అవైలబుల్. క్వశ్చన్ యొక్క ఇమేజెస్ కానీ, టేబుల్స్ కానీ, గ్రాఫ్స్ కానీ, చార్ట్స్ కానీ లేకపోతే ఏ క్వశ్చన్స్కి అయితే లేవో ఆ క్వశ్చన్స్ మార్క్ చేయండి. డిస్ప్లే ఇష్యూ ఇమేజ్, టేబుల్, గ్రాఫ్, చార్ట్ నాట్ డిస్ప్లేడ్ ప్రాపర్లీ. ఏ క్వశ్చన్కి అయితే ఇమేజ్, టేబుల్, గ్రాఫ్, చార్ట్ సరిగా లేవో ఆ క్వశ్చన్స్ మార్క్ చేయండి. జంక్ క్యారెక్టర్స్ వర్ అబ్జర్వ్డ్. ర్యాండమ్ క్యారెక్టర్స్ ఏ క్వశ్చన్స్కి అయితే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ మార్క్ చేయండి. మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే ఇవ్వండి. ఈ ఫీడ్బ్యాక్ ఫామ్స్ సబ్మిషన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కెరియర్ ప్రతిభ. ఈ వీడియోని లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. ఈ ఏపీ టెట్ ఆన్లైన్ మోక్ టెస్ట్ని ఎలా రాయాలో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. కెరియర్ ప్రతిభ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.